కార్తీక మాసం తర్వాత వచ్చిన మార్గశిర మాసం వీరిని పూజిస్తే మీ ఇంట్లోని కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కామికా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం క్రమం తప్పకుండా విష్ణువును పూజించడం వల్ల వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున తులసి మాతను పూజించాలి. దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. కామికా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం క్రమం తప్పకుండా విష్ణువును పూజించడం వల్ల వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున తులసి మాతను పూజించాలి. దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం మృగశిర. అందుకే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. మార్గశిర మాసంలో సూర్యుడు ధను రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే ధను సంక్రాంతి అని పిలుస్తారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. విష్ణువుకి అత్యంత ఇష్టమైన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే వారి మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. వివాహానికి ఏమైనా అడ్డంకులు వస్తుంటే గురువారం విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా వివాహం జరుగుతుంది. ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో ఎవరిని పూజించాలి? మహావిష్ణువు ఆరాధన చేయడం మంచిది. అలాగే మార్గశిర మాసంలో మహాలక్ష్మి, సూర్య భగవానుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు. కుజదోషం వల్ల పెళ్లి కాని వాళ్ళు, వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా, కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 2023లో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 18న వచ్చింది. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠిగా పాటిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులకి ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ మాసంలో వచ్చే పండుగ ముక్కోటి ఏకాదశి. మార్గశిర మాసంలో చంద్రుని వృద్ధి దశలో 11వ రోజు ముక్కోటి లేదా మోక్షద లేదా వైకుంఠ ఏకాదశిగా ఆచరిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం విష్ణువు ఆలయాలకి భక్తులు పోటెత్తుతారు. మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం కోసం దేవతలందరూ వైకుంఠాన్ని సందర్శిస్తారని నమ్ముతారు. ఈరోజు భక్తులు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఈశను సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. గీతా జయంతి. వైకుంఠ ఏకాదశి రోజున అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీత బోధించాడు. అందుకే గీతా జయంతిని జరుపుకుంటారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతలో శ్లోకాలు అన్నీ కృష్ణుడి నోటి నుంచి వచ్చినవే. ఈ మాసంలో గీతా పఠనం చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి విశ్వసిస్తారు. అలాగే శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇల్లంతా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెళ్లి విరుస్తుంది. మార్గశిర మాసంలోని వ్రతాలు. హనుమంతుని భక్తులు మార్గశిర మాసంలో హనుమాన్ వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తులు హనుమంతుడికి పూజించి తమ చేతికి తోరణాన్ని కట్టుకుంటారు. పసుపు రంగు దారం, దానికి 13 ముడులు ఉంటాయి. ఈ వ్రతం చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. ఈ వ్రతం గురించి వేద వ్యాసుడు ధర్మరాజుకి చెప్పగా ద్రౌపది ఆచరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. గురువర లక్ష్మీ వ్రతం లేదా లక్ష్మీవర వ్రతం కూడా చేసుకుంటారు. గురువారం నాడు పాటిస్తారు. ఇంట్లో సంపద, శ్రేయస్సు పొందటం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోయి అమ్మవారి కటాక్షం పొందుతారు.